ఆ అర్జునుడు చంద్రోదయ వేళ అయిపోయింది. తన చెయ్యవలసినటువంటి నిత్యకృత్యాలు పూర్తి చేసుకున్నవాడై విశ్రాంతి తీసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి శయనాగారాన్ని ప్రవేశించి హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు. ఆయన ఇంకా నిద్రపోలేదు. పడుకుని ఉన్నటువంటి సమయంలో దేవవేశ్య అయినటువంటి ఊర్వశి, ఆ ఊర్వశి మహాచమత్కారం. ఎందుచేత అంటే ఊర్వశి అంటే కేవలం ఒక దేవవేశ్య అని మీరు భావన చెయ్యకూడదు. ఊర్వశి యథార్థమునకు అద్వైత సిద్ధాంతమునకు ప్రాణప్రదమైనటువంటి ఆనందహేతువైన స్థానాన్ని చెప్తుంది. శ్రీ మహావిష్ణువు ఋషిస్వరూపంగా తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఆయన్ని మోహపెట్టడానికి ఇంద్రుడు ఎందరో కాంతల్ని పంపించాడు. ఆ కాంతలు వచ్చారు, అకారణంగా వసంత ఋతువు వచ్చింది, కోయిల కూస్తోంది, బహిర్ముఖులై అందులో అందరూ సంతోషాన్ని వెతుక్కుంటారు. కానీ శ్రీ మహావిష్ణువు కళ్ళు విప్పి చూసి ఆ నృత్యం చేస్తున్నటువంటి అప్సరోగణం మీద మనసు పోనివాడై తన తొడని చరిచారు. చరిస్తే తొడలోంచి ఒక అందగత్తె బయటికి వచ్చింది, ఊరువులలోంచి బయటికి వచ్చింది. కాబట్టి ఊర్వశి. ఎక్కడుంది అసలు ఆనందం అంతా? ఆమె అందం ముందు మిగిలిన వాళ్ళ అందం ఎందుకు సరిపోలేదు, వాళ్ళు సిగ్గుపడి వెళ్ళిపోయారు. అంటే అసలు నిజమైన ఆనందం ఎక్కడున్నది అంటే మనలో ఉన్నది, బయట లేదు అని చెప్పేటటువంటి అంతర్లీనమైన సిద్ధాంతమునకు ప్రతీక ఊర్వశి. ఊర్వశి విష్ణువు యొక్క ఊరువుల నుండి ఉద్భవించినది, మహాందగత్తె. కాబట్టి పురూరవుడంతటి వాడు కొంతకాలం ఆమెతో ఉన్నందుకు మతిపోయినటువంటి వాడై ఆ ఊర్వశి కోసం తిరిగి 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 ఒకటిగా ఉన్న అగ్నులు త్రేతాగ్నులన్న పేరుతో మూడవడానికి కారణం ఈ ఊర్వశిని మరిచిపోలేక ఆయన చేసి 2 వెదురు కర్రల్ని పెట్టి ఆయన రాపాడించినటువంటి స్థితి వలన త్రేతాగ్నులు పుట్టే. అది వేరు కథ అనుకోండి, ఇప్పుడు దాన్ని నేను స్పృశించానంతే. కాబట్టి ఆ ఊర్వశి అంత విశేషమైనటువంటి తల్లి. ఆమె దేవవేశ్య. ఆమె అర్జునుడు నిద్రించవలసినటువంటి ఆ అంతఃపురం యొక్క సౌధంలో ఆయన ఉన్నటువంటి గదిలోకి ప్రవేశించింది. ప్రవేశించగానే అర్జునుడు లేచి నిలబడ్డాడు. నిలబడి గబగబా వెళ్ళి నమస్కారం చేసి, నన్ను పుత్రస్నేహంబున మనమున మన్నించి శుభ సమగ్రుని చేయన్ చనుదించి తీవు ముదమున జనయిత్రీ ఎను కృతార్థ జన్ముడనైతిన్ అన్నాడు. జనయిత్రీ అమ్మా అని పిలిచాడు. పిలిచి నన్ను పుత్రస్నేహంబున మనమున మన్నించి, నీ మనస్సులో కొడుకొచ్చాడు, నేను కనపడలేదని నా మీద ఇంత ప్రేమతో అమ్మా నన్ను చూడ్డానికి వచ్చావా అమ్మా? శుభ సమగ్రుని చేయన్. అమ్మ యొక్క దర్శనం చేత ఏ కొడుకైనా శుభ పరంపరలని పొందుతాడు కదా అమ్మ ఆశీర్వచనంతో. అమ్మ ఆశీర్వచనం అంటే పరబ్రహ్మము యొక్క ఆశీర్వచనం కదా. అమ్మా నన్ను అనుగ్రహించడానికి వచ్చావా అమ్మా ఇంత ప్రేమతోటి? నేను కృతార్థుడనైతిన్ అమ్మా, నేను కృతార్థ జన్ముడనైతిన్, నా జన్మయే కృతార్థత పొందిందమ్మా అన్నాడు. ఇది తల్లిని చూడడం అంత గొప్ప విశేషమా? అది కాదు, వంశకర్త యొక్క భార్య అన్నది అర్జునుడి యొక్క భావన. వంశకర్తల యందు అంత గౌరవాన్ని పొంది ఉండాలి అని. యథార్థానికి అసలు వంశవృక్షము అని ఉంటుంది. చాలా వరకు ముందు తాతల 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 తాతలు ఆ విశేషం, వాళ్ళ గోత్ర ఋషులు, ఆ ఋషుల చరిత్ర తెలిసి ఉండాలి. మా గోత్రంలో ఋషులు వీళ్ళండి అని నేను అన్నాను అనుకోండి, ఏమంటే ఆ గోత్రంలో ఆ ఋషి గొప్పతనం ఏమిటండి అని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏమో నాకు కూడా తెలియదు అన్నాడు అనుకోండి, వాడు కృతజ్ఞుడు. వాళ్ళు వంశకర్తలు, వాళ్ళు వంశంలో ముందు ఉన్నటువంటి మహానుభావులు. కాబట్టి వాళ్ళు జననీ జనకులతో సమానం. అటువంటి వాళ్ళ గురించి తెలిసి ఉండాలి. కాబట్టి వంశకర్త అయిన పురూరవుని భార్య, అందుకుని జనయిత్రి తల్లి ఊర్వశి. అందుకని అమ్మా నీకు నమస్కారం అమ్మా అన్నాడు. అంటే ఊర్వశి అంది, అనుపమ శౌర్య నీదు సముదగ్ర గుణంబులు నారదాది సన్మునివరులెల్ల చెప్పగా ప్రమోదమునన్ భవదీయ సంగమం వనిశము కోరుచుందగ ప్రియంబున వచ్చితి నేను కొరగానను జనియిత్రినంచు ఒక నాయము వల్కెదు వక్రభాషలం. అనుపమ శౌర్య, అనుపమ అంటే పోల్చడానికి తగిన వస్తువు లేనిది, ఉపమానము లేనిది అనుపమ. అటువంటి అనుపమమైనటువంటి శౌర్యము కలిగినటువంటి వాడా, నీ యొక్క సమగ్రమైనటువంటి గుణములను నారదాది మహర్షుల వలన నేను విన్నానయ్యా. విని ఎంతో సంతోషంతో నీతో సంగమ సుఖాన్ని పొందాలి అని
దేవవేశ్యని కనుక నీ దగ్గరికి వచ్చాను, ఇదెక్కడి ధర్మం అయ్యోయ్, నేను నీతో సంగమ సుఖాన్ని అపేక్షించి వస్తే నువ్వు నన్ను తల్లి అని సంబోధిస్తున్నావు, అలా కుదురుతుందా అని అడిగింది ఆవిడ. అడిగితే నీకు ఏనాటి తల్లిని నిజము చెప్పుమా, అమర లోకంబు వేశ్యలమైన మాకు ఇట్టి తగవులు నడవ వహీన బాహువీర్య ఇచ్చట వావులు వెతకచనదు. ఇది ఇంద్రలోకం, నేను దేవవేశ్యని. ఈ లోకంలో వావి వరసలు ఉండవు, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ధర్మం. ఇది కేవలం భోగముతో కూడుకున్నటువంటి లోకం, పశ్చిమ దేశాల్లాగా. కాబట్టి ఇది కేవలం భోగానికి సంబంధించినటువంటి లోకం. ఇక్కడ నేను దేవవేశ్యని, నేను నీకు తల్లినేమిటి, నీకు ఏనాటి తల్లిని నిజము చెప్పుమా, ఏనాడు నీకు తల్లినయ్యా నేను అసలు, నీ ఎలా అన్నావు అలా నేను అమ్మనని. అమర లోకంబు వేశ్యలమైన మాకు ఇట్టి తగబులు నడవ హీన బాహువీర్య, అపారమైనటువంటి భుజశౌర్యము కలిగినటువంటి వాడా, బల సంపత్తి కలిగిన వాడా, ఎందుకు నన్ను అమ్మా అని పిలిచావో ఏది చెప్పు. అర్జునుడు అన్నాడు, ఓహో ఇమ్మెయి ధర్మద్రోహోక్తులు పలుకదగుని దోసంబది కాదే. అమ్మా నేను ధర్మం చెప్పలేదని అనుకుంటున్నావా తల్లి? మా వంశకర్త అయినటువంటి పురూరవునకు నువ్వు భార్యవి, ఆయనకి నువ్వు భార్యవి, నాకు తండ్రి అయినటువంటి దేవేంద్రుడి దగ్గర పరిచారికవి. ఆయన నీ నృత్యాన్ని చూస్తూ ఉంటారు, ఆయన దగ్గర నువ్వు వేశ్యవి. కనుక అమ్మా నీవు నాకు తల్లివి కావా? నువ్వు నాకు తల్లివే అయినప్పుడు నేను నిన్ను వేరొక బుద్ధితో ఎలా చూడడం కుదురుతుందమ్మా? దోషభూయిష్టం కదా. క్షత్రియులకు దక్షిణ నాయకత్వం అనేటటువంటిది లోకంలో ఉన్నా, ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరించడం అలవాటు ఉన్నా, నీవు తల్లివమ్మా, నీతో నీవు ప్రతిపాదించినటువంటి విశేషాన్ని జరపడం పొసగదు, కాబట్టి నన్ను మన్నించు అన్నాడు. ఎలా అంటే పురూరవుడు ఆయన ఇలా బుధులు అని నేను మొన్నటి రోజున మీకు సభాప్రపంచం చెప్తున్నప్పుడు చెప్పాను. ఆ పరమశివుని యొక్క పార్వతీదేవి కేళి జరుగుతున్న చోటికి వెళ్ళి శాపాన్ని పొంది ఇలా ఐల వంశంబు అంటాడు కృష్ణ భగవానుడు. ఈ భూమి మీద ఉన్న వంశాలు చెప్తూ ఆడదానిగా మారిపోయాడు. మారిపోయి ఇలా అన్న పేరుతో తిరుగుతుంటే ఆయన బుధుడితో కలిపి సంగమ సుఖాన్ని పొందాడు ఆ ఇలాదేవి. ఆ ఇలా బుధుని యొక్క సంగమం వలన పురూరవుడు జన్మించాడు. ఆ పురూరవుడు ఈ ఊర్వశిని స్వీకరించాడు భార్యగా. ఒకానొకప్పుడు ఆయన వెడుతుంటే ఊర్వశి కనపడింది. ఆమె ఎందు మరులుగొన్నవాడై ఈ ఊర్వశిని భార్యగా స్వీకరిస్తే ఆవిడ ఒక నియమం పెట్టింది, నేను నీతో ఉంటాను, కానీ ఎప్పుడైనా నువ్వు నాకు దిగంబరుడిగా కనపడితే మాత్రం నేను వెళ్ళిపోతాను స్మా. ఆయన అంగీకరించాడు. ఒకానొక నాడు ఆ ఊర్వశికి ఇంకా తన లోకానికి తాను వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైపోయింది. ఆవిడ దగ్గర చిన్న చిన్న లేడి పిల్లలు ఉండేవి, ఎప్పుడు ఆవిడతోనే తిరుగుతూ ఉండేవి. ఆ పడక గదిలో ఆవిడ పక్కన ఉన్నాయి ఆ లేడి పిల్లలు. అవి ఉండగా ఒక గంధర్వుడు వచ్చి ప్రచ్ఛన్న రూపంలో ఈ లేడి పిల్లల్ని పట్టుకుపోతున్నాడు. ఆ లేడి పిల్లలు కానీ కనపడకుండా పోతే నిన్ను వదిలిపెట్టేస్తానంది ఆవిడ. ఇంతటి చక్రవర్తిని నీ లేడి పిల్లలే రక్షించలేనా అన్నాడు. ఆ లేడి పిల్లల్ని పట్టుకుపోతుంటే ఊర్వశి వెళ్ళిపోతుందేమోనన్న తమకంతో ఒంటి మీద బట్ట లేదన్న విషయం చూసుకోకుండా పురూరవుడు పరిగెత్తాడు. నువ్వు నాకు దిగంబరుడిగా కనపడ్డావు కనుక నిన్ను విడిచిపెట్టేస్తున్నానని వెళ్ళిపోయింది ఊర్వశి. ఆ ఊర్వశి వెళ్ళిపోయిన తర్వాత అబ్బో దేవతల్ని ప్రార్థన చేశాడు, త్రేతాగ్నుల్ని సృష్టించాడు, తర్వాత మళ్ళీ ఊర్వశిని పొందాడు, ఆమె వలన సంతానాన్ని పొందాడు. అదిగో అందులోంచి వచ్చింది చంద్రవంశంలో ఈ పాండవుల వంశం యొక్క ప్రారంభం కూడా. అందుకని నువ్వు మా వంశకర్త యొక్క భార్యవి, కాబట్టి నువ్వు నాకు తల్లివి. తల్లివైన దానివి ఇలా మాట్లాడచ్చా అమ్మా అని, ఓహో ఇమ్మియి ధర్మద్రోహోక్తుల పలుకదగునే దోసంబది కాదే హరిహరి మనమున తగ ఊహింపక నన్ను పలుకుటు చితమి నీకున్. అమ్మా ఇలా అనొచ్చా? అనకూడదు కదా, ఎంత ధర్మద్రోహముతో కూడుకున్న మాట మాట్లాడావమ్మా. హరిహరి అని చెవులు మూసుకుని, తప్పమ్మా అలా మాట్లాడకూడదు. ఈ లోకంలో భోగాలు ఉంటాయేమో, ఈ లోకంలో వావివరసలు ఉండవేమో, నేను ఈ లోకానికి చెందినవాడను కాను. నేను ఈ లోకానికి అతిథిగా వచ్చాను. అతిథిగా వచ్చినా నేను ఏ లోకానికి చెందినవాడిని? మర్త్యలోకానికి చెందినవాడిని. భూలోకం నుండి వచ్చాను, కానీ నేను భూలోకవాసిని. మాకు భూలోకంలో నియమము, నిష్ఠ, సదాచారము, కర్మము ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు ఆచార భ్రష్టులమై మేము జీవించకూడదమ్మా. నేను భూలోకవాసిని, నాకున్నాయి వావివరసలు, నీకు లేకపోవచ్చు, ఇంద్రలోకంలో ఉన్నావు కనుక. కాబట్టి నీవు ప్రతిపాదించిన విషయాన్ని అంగీకరించడం నాకు సాధ్యమయ్యే విషయం కాదు అన్నాడు.
అంటే ఊర్వశి అంటే ఆచారకాండకు ఎంత ప్రాధాన్యతని చూపిస్తోందో భారతం మనకు అర్థమవుతుంది. చాలామంది ఒక మాట అంటుంటారు, ఎందుకండి మనసు స్వచ్ఛంగా ఉంటే చాలదా, ఎందుకు ఈ ఆచారాలు, ఈ మడిబట్టలు ఏమిటి, తడిబట్టలు ఏమిటి, ఎందుకు వచ్చిందంటారు. నేను మీతో ఒక మాట చెప్తాను, మనసు అంత తొందరగా నిగ్రహింపబడేది కాదు. స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళే లోపల మనసు మారిపోతుంది, అది ఉద్వేగానికి లోనైపోతుంది. అలా వెళ్ళిపోతూ ఏదో ఇలా తల తిప్పి ఆ రోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ చదివి అది మీకు ఇష్టమైంది కాకపోతే ఉద్వేగానికి వశులైపోతారు. ఉద్వేగానికి వశుడైతే ఊపిరి వేగాన్ని పుంజుకుంటుంది. ఊపిరి వేగాన్ని పుంజుకుంటే మనసు వేగంగా కదిలిపోతుంది. కదిలిపోతే ఇక ఉపచారం నడవదు, భగవంతుని యందు నిలబడదు. అందుకే మళ్ళీ ఔపచారిక స్నానం చేస్తారు. ఆపోయిష్టామయో భవస్థాన ఉజ్జీర్ధాతన అంటూ మళ్ళీ నీళ్లు చల్లుకుని స్నానం చేస్తారు. అథవా పవిత్రో వా సర్వావస్థ అంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి పుండరీకాక్ష అంటూ మళ్ళీ నీళ్లు చల్లుకుని కూర్చుంటారు. ఎందుకని అంటే మనసుని నిలబెట్టడానికి. ఇక్కడ మనస్సుని నిలబెట్టడానికి సాధనంగా ఆచారం గ్రహింపబడింది. ఎందుకని అంటే మీరు ఏ పవిత్ర కార్యం మీద కూర్చుని ఉన్నారు అనేటటువంటి దాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఆచారకాండ. ఆచారకాండ లేదనుకోండి, మనసు మీరు ఎందులో ఉన్నారన్న దాన్ని గుర్తుపెట్టుకోకుండా విశృంఖలంగా తిరుగుతుంది. అసలు అలా ఉంటేనే తిరుగుతుంది. ఇక ఆచారకాండ పాటించకపోతే అసలు నిలబడదు. మీరు ఏదో మడిబట్ట కట్టుకుని విభూతి పెట్టుకుని ఓ బొట్టు పెట్టుకుని ఓ రుద్రాక్ష తావళం వేసుకుని ఉత్తరీయం ఒక్కటే వేసుకుని ఓ పీట మీద కూర్చుని ఉన్నారనుకోండి, మీకు జ్ఞాపకం వస్తుంటుంది, నేను ఈశ్వరారాధన చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఏమిటి ఎక్కర్లేని ఆలోచనలు ఏమిటని కనీసం ఓసారి లెంపలేసుకుని బలవంతంగా భగవంతుడి దగ్గర మనసు పెట్టే ప్రయత్నం చేస్తారు. అసలు ఇటువంటి ఏర్పాటు ఏమీ లేదనుకోండి, ఇక మనసు ఎలా నిలబడుతుంది? అందుకే ఆచారకాండ దేని కొరకు అంటే మనసుని తీసుకొచ్చి భగవంతుని యందు నిలబెట్టడానికి. ఆ స్థాయిని పొందకుండా ఆచారం ఎందుకని మాట్లాడడం అర్థరహితమైన విషయం. అది జ్ఞాపకం ఉండాలనే, పవిత్రంగా విధి నిర్వహణ చెయ్యాలనే ఆచారానికి వశులవుతారు. కొన్ని ఉంటాయి, కొన్ని కర్తవ్యముల యందు తప్పకుండా తను ఎంత క్లేశపడుతున్నా తాను మాత్రం ఆ డ్యూటీలో అలాగే ఉండవలసిందే. మీరు చూడండి, రేపు రోహిణీ కార్తె వస్తుంది, ఈ చెవిలో గాట్పు ఈ చెవిలో కొడుతూ ఉంటుంది. హెల్మెట్ పెట్టుకుంటారు పోలీసులు, అది వేడెక్కిపోయి ఈ చుట్టూ కూడా మంట పెట్టేస్తూ ఉంటుంది. ఆ టోపీ తీయడానికి ఉండదు. ఇంతలా తోలుతో కూడుకున్నటువంటి బూటు వేసుకుంటారు. కాకి రంగు బట్టలు, దుక్కగా ఉన్న బట్టలు వేసుకుని ఇంతలా బెల్ట్ పెట్టుకుని దాని మీద ఏవేవో పెట్టుకుని ఓ టోపీ పెట్టుకుని ఉక్కపోయడానికి బాగా చెమట పట్టిన పైన హెల్మెట్ ఏదో పెట్టుకుని మండు టెండలో 4 వీధుల కూడలలో నిలబడి ఆ వాహనాల యొక్క పొగ అవి వెడుతున్నప్పుడు ఘర్షణకి ఎంత వేడి పుడుతుందో, ఒక్క 2 నిమిషాలు ఆగడానికి మనకి బద్ధకం. అక్కడ ఓవర్ బ్రిడ్జి దిగుతూ ఎక్కడ దాని చుట్టూ తిరిగి వెళ్ళాలో అక్కడ తిరగడానికి బద్ధకం. దిగిలా వెళ్ళిపోయేవాడు, ఆ పక్క నుంచి వెళ్ళిపోయాడు, ఈ పక్క నుంచి వెళ్ళిపోయేవాడు. ఒక్క ఫర్లాంగు దూరం వెళ్ళడానికి క్రమశిక్షణతో ఉండడానికి ఇష్టం లేని వాళ్ళని, సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని మాట్లాడుతూ వెహికల్స్ డ్రైవ్ చేసే వాళ్ళని, ఒక్కడు 4 వీధుల కూడలలో నిలబడి వాళ్ళ క్షేమం కోసం తాను వెళ్ళి ఏ పక్కనో కూర్చుని చల్లగాను పక్కన ఏ ఏటీఎం కౌంటర్ ఉంటే ఇందులో నేను కాసేపు కూర్చుంటానంటే ఏం కాదంటారంటే పోలీస్ కానిస్టేబుల్ ఏసీలో కూర్చోవచ్చు, కానీ తను అక్కడ కూర్చుంటే ఏ ప్రమాదం జరుగుతుందోనని 10 మంది సంక్షేమం కోసం అంత ఎండలో వడగాడ్పు కొడుతుందని అందరూ వెళ్ళిపోతుంటే, అంత రోహిణీ కార్తిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ నిలబడుతున్నాడంటే అతనికి తన విధి పట్ల దీక్షతో అలా నిలబడడానికి కావలసినటువంటి ఆ భావన బాగా నిలబడిపోవడానికి, అంకిత భావం ఏర్పడడానికి ఆ కాకి బట్టలు వేసి నిలబెడతారు. ఆ బట్ట ఆచారకాండ. నీకు భగవదారాధన యందు ఆచారకాండని నిరసిస్తే నువ్వు ఇతరమైనటువంటి వాటిల్లో ఆచారకాండని ఎందుకు అంగీకరించగలుగుతున్నావు? ఏం అక్కడ పనికొచ్చిన ఆచారకాండ ఈశ్వరానుగ్రహానికి చేసేటటువంటి ఆ సాధన యందు ఎందుకు తప్పైంది? సరిగ్గా అర్థం చేసుకుంటే ఏది ఎందుకు పెట్టారో తెలుస్తుంది. మెట్ట వేదాంతంతో మాట్లాడాలని 10 మందిని పాడు చెయ్యాలనుకున్నవాడు ఏమైనా మాట్లాడచ్చు. ఈ దేశంలో ఏది మాట్లాడడానికి ఏది రాయడానికి అభ్యంతరాలు లేవు కనుక. కాబట్టి మహానుభావుడైనటువంటి అర్జునుడు ఆచారకాండకి అంత ప్రాముఖ్యత ఇచ్చి మాట్లాడాడు. నేను భూలోకవాసిని,
నాకు విధి నిషేధములు ఉన్నాయి. ఏది చెయ్యకూడదో అది చెయ్యకూడదు, ఏది చెయ్యాలో అది చెయ్యాలి. కాబట్టి నీవు స్వేచ్ఛావిహరిణి అయి ఉండొచ్చు, ఇక్కడ వావి వరసలు లేకపోవచ్చు, నేను అలా ప్రవర్తించకూడదు, నేను అలా ప్రవర్తించనన్నాడు. అమ్మా అని పిలిచాడు. అమ్మా అని పిలిచినందుకు తన కర్తవ్యం. ఒకవేళ ఏదైనా అనకూడని మాట ఆవిడ నోటి వెంట శాపరూపంలో వచ్చినా అనుగ్రహం తల్లి అని నమస్కరించి ఊరుకోవడం తప్ప ప్రతిశాపం ఇవ్వకూడదు. అది ధర్మం అంటే. అందుకే ఊర్వశి కోపగించి నిన్ను వలచి వచ్చాను, నువ్వు నా కోరిక వమ్ము చేసి ఏదో గొప్ప గొప్ప వేదాంతాలన్నీ మాట్లాడావు, అందుకే ఒక స్త్రీ కోరిక తీర్చలేకపోయావు కనుక నువ్వు నపుంసకుడవై భూలోకంలో మానినీ లోకం యొక్క మధ్యలో మానరహితుడవై ప్రవర్తించు అని శాపవాక్కు విడిచిపెట్టి వెళ్ళిపోయి. కానీ ఎవడు ధర్మాన్ని నమ్ముకున్నాడో వాడికి శాపవాక్కు ఇయ్యబడినా అది కూడా వాడికి అనుగ్రహమే అవుతుంది తప్ప వాడిని పాడు చేసేది కాదు. అది కూడా భగవంతుని యొక్క అనుగ్రహంగానే భాషిస్తుంది. మరునాడు తెల్లవారింది. ఇంద్రుడు వచ్చాడు, చూశాడు. తెలుసుకున్నానయ్యా, రాత్రి ఊర్వశిని శయనాగారానికి వచ్చింది. పరమధర్మంతో నువ్వు మాట్లాడిన మాటలు కూడా విన్నాను. నువ్వేం బెంగ పెట్టుకోకు, ఇది నీకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం. భూలోకంలో 12 ఏళ్ళు అరణ్యవాసం చేసిన తరువాత అజ్ఞాతవాసం చెయ్యాలిగా 1 సంవత్సరం. ఇంత తేజోమూర్తివైన నువ్వు ఏ వేషం కట్టి ఎక్కడ దాక్కుంటే లోకానికి తెలియకుండా ఉంటావు. ఇప్పుడు ఊర్వశి ఇచ్చినటువంటి శాపమే నీకు అనుగ్రహం అవుతుంది. ఆ అనుగ్రహమైనటువంటి కారణం చేత నువ్వు ఎక్కడ నువ్వు అజ్ఞాతవాసం చేస్తావో అక్కడ అంతఃపురంలో మానవుల మధ్య స్త్రీల మధ్య నృత్యాన్ని నేర్పుతూ కేవలం ఒక నృత్యం చెప్పేటటువంటి అధ్యాపకుడిగా ఇంత శౌర్యాన్ని పక్కన పెట్టి బ్రతుకుతావు. దానివల్ల నీ అజ్ఞాతవాసం క్షేమంగా గడిచిపోతుంది. కాబట్టి నీకు ఈ పేడితనం వచ్చింది, దానితో పాటుగా 10 మందికి సంగీతం చెప్పి నృత్యం నేర్పగలిగిన శక్తి కూడా నువ్వు పొందితే అర్జున, అజ్ఞాతవాసం పూర్తి చేయడానికి అది సాధనంగా ఉంటుంది. కాబట్టి ఈ అరణ్యవాస కాలాన్ని దానికి అనువుగా మీరు ఉపయోగించుకోండి. ఎలాగో 12 ఏళ్ళు నువ్వు అంతఃపురంలో ఉండక్కర్లేదు, యుద్ధాలు చేయక్కర్లేదు, పరిపాలన చెయ్యక్కర్లేదు, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అన్నాడు. అని వజ్రాస్త్రమాదిగా వరదుడై వివిధ దివ్యాస్త్రముల్ పార్థున కమరనిచ్చి తత్ప్రయోగంబులు తద్రహస్యంబులు తన్నివర్తనములు దడయ కపుడ దయనుపదేశించి దారుణాహవములంద విజేయ వీర్యుండవగము పేర్మినని మహాసౌహార్ధుడై చిత్రసేనుడం గంధర్వ పతితోడ గారవమున వజ్రధరుడు గీత వాద్య నృత్యంబులు గరప పంచబార్ధు గడగి ఇట్టు అమరనాథునొద్ద నర్జనుండుండా ఏ నేడులరిగే ఇట మహీతలమున. ఆ ఇంద్రుడు నీకు నేను వజ్రాయుధాన్ని ప్రయోగించడం, ఉపసంహారం చేయడం మొదలైనటువంటి మంత్రములతో నీకు దీన్నంతటినీ అనుగ్రహిస్తున్నానని ఆ వజ్రాయుధాన్ని ఇచ్చాడు. ఇచ్చి భయంకరమైనటువంటి యుద్ధములలో కూడా నీవు శత్రువుల్ని పరిమార్చి విజేతవై నిలబడదువుగాక అని ఆశీర్వదించి చిత్రసేనుడనేటటువంటి గంధర్వపతిని పిలిచి, నువ్వు మా అబ్బాయికి అర్జునుడికి కొన్నాళ్ల పాటు నృత్యము సంగీతము నేర్పించవయ్యా, ఆ 2 నేర్చుకుంటే మా వాడికి అజ్ఞాతవాస కాలంలో ఉపయోగపడుతుందని అర్జునుడిని పరమ ప్రేమతో ఆ ఇంద్రసేనుడి దగ్గర ఆ విద్యను నేర్చుకోమని పంపించాడు. అందుకే దీన్ని ఆరణ్య పర్వము అని పిలుస్తారు. ఆరణ్య పర్వము అని పిలవడానికి కారణం ఏమంటే, వేదములన్నిటినీ కూడా 3 భాగములుగా మాట్లాడతారు పెద్దలు. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము అని పిలుస్తారు. ఇందులో సంహిత అంటే సంకలనమైనది అని గుర్తు. ఒక వేదంలో ఉండేటటువంటి మంత్రాలు చెల్లాచెదరుగా అటు ఇటు పడి ఉన్న వాటినన్నింటినీ తీసుకొచ్చి సంకలనం చేసి దేన్ని ఎక్కడ దేని తర్వాత చదవాలో ఏర్పాటు చేసి కూర్పు చేసి పెట్టినటువంటి విధి విధానమునకు దాన్ని సంహితాభాగము అని పిలుస్తారు. ఈ సంహితాభాగాన్ని వేదంలో మళ్ళీ తీసుకొచ్చి బ్రాహ్మణాలుగా మారుస్తారు. బ్రాహ్మణాలుగా మార్చడము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఒకడు సంతానాన్ని పొందాలనుకుంటాడు, ఒకడు యుక్తమైనటువంటి యువతిని వివాహం చేసుకోవాలనుకుంటాడు, లేకపోతే ఒక ఆడపిల్లకి మంచి వరుడు కావాలని కోరుకుంటుంది,
కొంతమందికి ఐశ్వర్యం కావాలని కోరికుంటుంది, కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని కోరికుంటుంది. ఏ కోరిక కలిగినప్పుడు ఏ దేవతని ఎలా ఉపాసన చెయ్యాలో, హోమం ఎలా చెయ్యాలో, అందులోకి హవిస్సు ఎలా ఇవ్వాలో, ఏ లఘుగాయత్రితోటి స్వాహాకారాన్ని కలపాలో, బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యజ్ఞ నిర్వహణ యందు ఆ హోమ ప్రక్రియ యందు ఎటువంటి జాగ్రత్త తీసుకోవలసి ఉంటుందో ఈ విధి విధానాన్నంతటినీ చెప్పి మంత్రాన్ని హోమ ప్రక్రియగా మార్చి అందులో అనుసంధానం చేసినటువంటి మంత్రముల చేత ప్రీతి పొందిన దేవతల యొక్క అనుగ్రహము చేత ఆ యజమానుల యొక్క కామ్యములను తీర్చడానికి వీలుగా సంహిత యందున్నటువంటి మంత్రభాగాన్ని ఆరాధనా ప్రక్రియగా మార్చినటువంటి విధి విధానములకు బ్రాహ్మణములని పేరు. వాటిని బ్రాహ్మణాలు అని పిలుస్తారు. మూడవది ఉంటుంది, వాటిని ఆరణ్యకములు అంటారు. ఆరణ్యకములు అసలు యజ్ఞం ఎందుకు చెయ్యాలి, యాగం ఎందుకు చెయ్యాలి, హోమ ప్రక్రియ ఇలా ఎందుకుంటుంది, వేదంలో మంత్రభాగం అలా ఎందుకుంటుంది, వేదంలో ఎక్కడెక్కడ ఏ ఏ మంత్రాలు ఉంటాయి, ఈ మంత్రాల వెనక ఉండే తాత్పర్యం ఏమిటి, దీన్ని బాహ్యంలో కర్మాచరణకి ఉపయోగించినట్టుగా లోపల జ్ఞానావిర్భావము కొరకు ఎలా ఉపయోగించవచ్చు, వీటి తాత్పర్యం ఏమిటి, వీటి తాత్పర్యం ఎలా లోపల మననం చెయ్యాలి అని ప్రశాంతంగా ఏకాంతంగా ఉండడానికి అనువైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ కూర్చుని వీటినన్నింటినీ కూడా పవిత్రమై తానుండి శౌచముతో ధ్యానము చేసి జ్ఞానమును పొందడానికి వీలైనటువంటి స్థితిని పొందడానికి యోగ్యమైన ప్రక్రియను అందించేటటువంటి స్థితికి ఆరణ్యకమని పేరు. దాని చేత దేవతానుగ్రహం కలుగుతుంది. ఎక్కడ కలిగింది? అరణ్యకాండ, అరణ్య పర్వము అని పేరు. వనపర్వము అని సంస్కృతంలో పిలుస్తుంటారు. అదే ఆరణ్య పర్వం అయింది. ఎందుకయింది ఆరణ్య పర్వం? అరణ్యంలో ప్రవేశించింది మొదలు గంగానది ఒడ్డుకు వెళ్ళగానే నిత్యాగ్నిహోత్రీకులైనటువంటి వారు నిరంతరము వేదపఠనం చేసేటటువంటి కొన్ని వేల మంది బ్రాహ్మణులు ధర్మరాజు గారితో అరణ్యంలోకి వస్తానన్నారు. వాళ్ళందరికీ అన్నం పెట్టడం కోసం అన్నదాత అయినటువంటి ఆదిత్యుడి యొక్క అనుగ్రహాన్ని పొంది అక్షయ పాత్రని పొంది దానితో ఇన్ని వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెడుతున్నారు. నియమం ఏమిటి? బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ కృష్ణాజినాన్ని కట్టుకుని కందమూలాలు తింటూ వాళ్ళు అరణ్యంలో ఉండాలి. పరమ సాత్వికమైనటువంటి మునివృత్తిలో సాత్వికాహారం తింటూ రాజసమైనటువంటి గుణాలకి దూరంగా, అందుకే దానికి ఆరణ్యకములని పేరు. ఎక్కడో అరణ్యంలో ఏకాంత ప్రదేశంలో కూర్చుని ధ్యానం చేసి చింతన చెయ్యవలసినటువంటి విషయాల్ని పరమేశ్వరుడి అనుగ్రహంగా తమంత తాముగా వచ్చిన కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రీకులైన బ్రాహ్మణులు వాళ్ళు ఉత్తినే కూర్చుంటారా? ప్రతిరోజు వేదాల్లోంచి మంత్రాలు చదువుతుంటే ధర్మరాజాదులు కూర్చుని ప్రశాంతంగా ఇంకొక పని లేదు కనుక ఈ మంత్రాలకు అర్థం ఏమిటి, ఈ హోమ ప్రక్రియకి అర్థం ఏమిటి, దీని వెనక ఉన్న తాత్పర్యం ఏమిటి, అదే వింటూ అదే ఆలోచిస్తూ దాని గురించే ధ్యానం చేస్తున్నారు. దాని గురించి ధ్యానం చేసి తెలుసుకున్నంత మాత్రం చేత దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంటుంది. అలా అనుగ్రహం కలిగినటువంటి కారణం చేత ఎవరికి ఏది అవసరమో అది సమకూరుతుంది. అందుకే ఆ ఆరణ్య పర్వంలోకి ప్రవేశించిన దాదిగా ధర్మరాజు గారికి సూర్యభగవానుడి వల్ల అక్షయ పాత్ర వచ్చింది, అర్జునుడికి పరమశివ దర్శనమైంది, పాశుపతాస్త్రం వచ్చింది, యమధర్మరాజు గారి దర్శనమైంది, వరుణుడి దర్శనమైంది, అలాగే ఇంద్రుని యొక్క దర్శనమైంది, వరుణుడి దర్శనమైంది. వీళ్ళందరూ కూడా అనేకమైన అస్త్రములు ఇచ్చారు. ఏకంగా రథం ఎక్కి అమరావతికి వెళ్ళాడు, స్వర్గలోక దర్శనమైంది, ఇంద్రుడితో కలిసి అర్ధసింహాసనం మీద కూర్చున్నాడు. శాపం కూడా వరంగా పరిణమించింది. తదనంతరము వజ్రాయుధం అనబడేటటువంటి ఆయుధం కూడా తనకి దక్కింది, అస్త్రం దక్కింది. ఇది కాక అజ్ఞాతవాసం గడపడానికి వీలైనటువంటి రీతిలో కావలసినటువంటి నృత్య సంగీత విద్యలు చిత్రసేనుడు అనబడేటటువంటి గంధర్వుడి యొక్క అనుగ్రహం చేత లభిస్తున్నాయి. ఇవన్నీ రాజ్య పరిపాలన చేస్తుంటే అర్జునుడు నాట్యం నేర్చుకుంటూ సంగీతం నేర్చుకుంటూ కూర్చోగలడా? కూర్చోలేడు. ఆపద గట్టెక్కడానికి ఏది ఏది అవసరమో అవన్నీ దేవతానుగ్రహంగా సమకూడుతున్నాయి. అందుకని ఇది ఆరణ్య పర్వమైంది. కాబట్టి ఆరణ్య పర్వాన్ని వనపర్వాన్ని చదువుకోవడం అంటే వీళ్ళు ఏ అనుగ్రహాలు పొందుతున్నారో అది చదువుకున్న వాళ్ళు, అది విన్నవాళ్ళు కూడా అదే అనుగ్రహాన్ని పొందుతారు. అందుకు మహాభారతం చెప్పుకోవడం,
మహాభారతం చదవడం, దేవాలయాల్లో మహాభారతం చెప్పడం అనేటటువంటిది విశేష ప్రక్రియగా ఎందుకు వచ్చిందంటే, ఎక్కడ మహాభారతం చెప్పబడుతోందో అక్కడికి దేవతలందరూ వస్తారు. నేను చెప్తున్న మాట కాదది, పరమాచార్య వంటి మహాపురుషులు చెప్పిన మాట. దేవతలందరూ వస్తారు. వాళ్ళందరూ ఒక విశేషమైన పని చేసి వెళ్ళిపోతారు. ఎవరు మూల విరాట్ ఉంటారో వారి యందు తమ అనుగ్రహాన్ని నిక్షేపించి వెళ్ళిపోతారు. ఈ దేవాలయానికి తరువాతి కాలంలో వస్తారు భక్తులు, వాళ్ళ కోర్కెలు తీర్చమని దేవతానుగ్రహం అయ్యప్ప యందు నిక్షిప్తమవుతుంది. ఆ తర్వాత ఎవరు ఏ కోరికతో వచ్చినా వారికి కావలసిన అనుగ్రహం ఆయన నుండి ప్రసరణమవుతుంది. కాబట్టి కేవల మహాభారత ప్రవచనం చేత, పఠనం చేత దేవతామూర్తులే శక్తివంతులవుతారంటే, ఇక మనుష్యులు మహాభారతం వినకపోతే, మహాభారతం చదవకపోతే ఆ జీవితానికి అర్థమే ఉంటుంది. అందుకని ఆరణ్య పర్వం అంత శక్తివంతమైంది.